మార్కు సువార్త 9వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. అది వాని నాశనము చేయవలనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయము చేయమని బిగ్గరగా చెప్పెను. ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేయాలండి. అన్బిలీఫ్ గురించి గత వారంలో అవిశ్వాసం ఎంత భయంకరమైనదో, దేవుడికి హేయమైన పాపము, దేవుడికి ఇష్టం లేనిది అవిశ్వాసము కూడా పాపమే అని, విశ్వాసము లేకుండా ఆయనకి ఇష్టడై ఉండుట అసాధ్యమని ఆయన చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ రీతిగా అయితే ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది తెలుసా అండి? ఇఫ్ దిస్ ఎనీథింగ్ యూ కెన్ డూ అని అంటే యేసుప్రభు మరలా ఆయనను ప్రశ్నిస్తాడు, ఎనీథింగ్ ఐ కెన్ డూ, డూ యూ రియలీ డౌట్ దట్ ఐ కెన్ డూ ఇట్? ఇంగ్లీష్లో అయితే అట్లనే ఉంటాడు, ఎనీథింగ్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఇఫ్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఏంటి? నువ్వు నమ్మితే నీకు అవుతుంది, నువ్వు నమ్మితే, నన్ను నమ్మితే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హౌ మెనీ ఆఫ్ యూ టుడే, దేవా నువ్వు నిజంగా నువ్వు చేయగలిగితే చెయ్యయ్యా, చేయగలిగితే కాదు, నిశ్చయంగా చేస్తాడు. హల్లెలూయా. నిశ్చయంగా చేస్తే దేవుడు, మన దేవుడికి అటువంటి విశ్వాసం కోసం ఎదురు చూస్తున్నాడు. గత వారంలో చెప్పాను, యేసు ప్రభుని ఆశ్చర్యపరిచే విశ్వాసము మీలో ఉందా? Even God should be moved by the faith that you have. Though everything or everybody around you might say something else, but you say no, 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 no. కాలేబు వంటి, యెహోషువ వంటి విశ్వాసము. ఎంతమంది ఎన్ని మాటలు అన్నా, లేదు నా దేవుడు జయమిస్తాడు, మన దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఏ భయం లేదు అని ఈ మాటలు, ఈ విశ్వాసపు మాటలు పలికినట్లయితే నిశ్చయముగా ఇట్ విల్ స్టాప్. అపనమ్మకం కూడా దురాత్మ నుండి వచ్చింది. నమ్ముతున్నారా అండి? నమ్ముతున్నారా లేదా? హవ్వ దగ్గరికి సర్పం వచ్చి, నిజంగానేనా, అవునా, ఇది చేయమన్నాడా, ఇలా జరుగుతుందా అని డౌట్ తెచ్చిందే ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మన జీవితంలో కూడా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. నిజంగా నన్ను దేవుడు పిలిచాడా? నిజంగా వాగ్దానం ఇచ్చాడు కానీ అది నెరవేర్చబడుతుందా? నిజంగా అప్పుడు నేను అనుభవించిన ఆ శక్తి ఈరోజు అనుభవించట్లేదంటే అసలు నిజంగా ఈ శక్తి అనేది ఉందా? అసలు పరిశుద్ధాత్మ శక్తి ఉందా? అసలు దేవుడు ఉన్నాడా? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ దోస్ డౌట్స్? వి ఆల్ హ్యావ్ హ్యాడ్ దట్ షేర్ ఆఫ్ డౌట్స్. నిజంగా నన్ను పిలిచాడా దేవుడు? నిజంగా ఇవి చేస్తానన్నాడా? నిజంగా ఇవి జరుగుతాయా అని ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయేమో, ఇట్లాంటి ప్రశ్నలు వస్తున్నాయేమో. అది దురాత్మ నుండి వస్తున్న ప్రశ్నలు. అందుకనే విశ్వాసముతోటి ఎదిరించాలి. సబ్మిట్ టు గాడ్ అండ్ రెసిస్ట్ ఈవిల్. దేవునికి సమర్పించుకోండి, అపవాదిని ఎదిరించండి. ఏ రీతి ఎదిరిస్తాం? అందుకనే వాక్యము చెక్కబడి ఉంటే అవిశ్వాసపు మాటలకి కాంట్రాస్ట్, ఆపోజిట్ మాటలు వాక్యము. ఆ వాక్యము ప్రకటిస్తే ఆ దురాత్మ, ఆ చీకటి, ఆ డౌట్స్ అనే ఆత్మ మన దగ్గర నుండి పారిపోతుందండి. చూడండి, ఈ మాట బీల్జబుల్ అనే ఒక మాట ఉంటుంది బైబిల్లో. ఎవరది? బయల్జబుల్ అని అంటారు. యేసు ప్రభుని కూడా ఏమన్నారు? ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంటే ఈయన దైవశక్తితోటి చేయట్లేదు, కానీ ఇది బయల్జబుల్ సహాయముతోటి చేస్తున్నాడు, బయల్జబుల్ కోసము పని చేస్తున్నాడు. అంటే దురాత్మలకి అధికారిలాగా, లేకపోతే హెడ్ ఆర్ అ లీడర్. అసలు బీల్జబుల్ అనే దానికి మీనింగ్ ఏంటిది అని చూసినట్లయితే, ఫాదర్ ఆఫ్ ఫ్లైజ్ అంట. నాట్ లైజ్, ఫ్లైజ్ అంటే ఈగలు ఎట్లా ఉంటాయంట? మన మైండ్ చుట్టే తిరుగుతూ ఉంటాయంట. ఈ దురాత్మ ఎలాగ చేస్తుందంటే, మన మనసులో ఎప్పుడు చూసినా ప్రశ్నలు, ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్, ఎప్పుడు చూసినా అర్థం కాని పరిస్థితి, ఆందోళన. ఈ బీల్జబుల్ అనే ఆత్మ ప్రత్యేకతనే ఏంటంటే, ప్రతి ఒక్కరి మెదడు చుట్టూ, మనసు చుట్టూ కన్ఫ్యూజన్, ఆందోళన, అలజడి, డౌట్స్, దేవుని వాక్యం పైన డౌట్స్, దేవుని వాగ్దానాల పైన డౌట్స్. ఇవన్నీ కూడా మైండ్ ప్రాబ్లమ్స్, సైకలాజికల్ ప్రాబ్లమ్స్, షిజోఫ్రెనియా. ఇవన్నీ కూడా ఎలాగ వచ్చినాయి అంటే, ఇది మైండ్ని డిస్టర్బ్ చేస్తాడు. ఎప్పుడు చూసిన మైండ్ ప్రాబ్లమ్స్, మతిస్థిమితము లేదంటారు. బీల్జబుల్ ఆ మనిషికి అసలు స్ట్రైట్ థింకింగ్ ఉండదు, డిస్ట్రాక్టెడ్ థింకింగ్, క్రుకెట్ థింకింగ్, లేకపోతే మొత్తం కూడా కిందది పైన కింద, అప్సైడ్ డౌన్ థింకింగ్. ఇది బీల్జబుల్ అనే ఆత్మ. ఇట్స్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ లైజ్. ఎప్పుడు మనసు చుట్టే,
ఎప్పుడు డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, కన్ఫ్యూజన్, యాంగ్జైటీ ఇవన్నీ కలుగజేస్తాడని. సో ద మోమెంట్ యూ ఎంటర్టైన్ అన్బిలీఫ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ నాట్ గాడ్. అది దేవుడు కాదు. అపనమ్మకము వస్తుందంటేనే అది దేవునికి సంబంధించింది కాదు, అది దురాత్మ మీ మనసులో నాటుతున్నాడు. హవ్వ హృదయంలో నాటాడు, హవ్వ మనసుకి ప్రశ్న వేశాడు, దేవుడు చెప్పిన దానికి ప్రశ్న వేశాడు. అదే ఆత్మ నేటి వరకు అనేకుల్లో పనిచేస్తుంది. ఈరోజు అన్బిలీఫ్, అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నాడు చూడండి, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ ప్రభా. ఈ అపనమ్మకానికి ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ ఇన్ మై లైఫ్. ఈ అపనమ్మకానికి, అన్బిలీఫ్కి నా జీవితంలో అధికారం ఉండకూడదు ప్రభా. నమ్ముతున్నాను ప్రభా, నీ వలన అయితే కాదు, నీ కుదిరితే కాదు, నువ్వు చేయగలుగుతావు. ఎంతమంది నమ్ముతారో ఒకసారి చెప్పండి, చేయగలిగిన సమర్థుడు అని చెప్పండి. హల్లెలూయా. దేవా, నువ్వు నాకని నిశ్చయించిన దీవెన నేను పొందుకోవాలి. ఏ దురాత్మ దాన్ని పట్టుకుందో దేవా, దాని యేసు నామములో ఎదిరిస్తున్నాను ప్రభా. ఎదిరించండి, ఎదిరించండి. మొదటిగా మీ పాపాలను ఒప్పుకోండి, అదే రీతిగా దురాత్మలు ఎదిరించండి. Is it a Leviathan spirit? Is it a Beelzebul spirit? Is it a lying spirit, a familiar spirit? మమ్మల్ని క్షమించు ప్రభా. ప్రతి ఒక్కరూ నోరు విప్పి ప్రార్థన చేద్దామా. తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాలను బట్టి నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా. అడగండి, యేసయ్యా నీ రక్తం చేత నన్ను కడుగయ్యా. ప్రతి ఒక్కరం వేడుకుందామని. ప్లీడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. నన్ను తల నుండి అరికాల వరకు పరిశుద్ధపరచు, కడుగు ప్రభా, నీ రక్తం చేత కడుగు ప్రభా. ఈ జీవితాన్ని నష్టాన్ని అనుభవిస్తున్నానంటే, ఈ లోపాలు, ఈ బలహీనతలు, ఈ అలవాట్లు, ఈ అడిక్షన్స్, ఈ పాపము, ఈ స్వభావము, ఈ ప్రవర్తన, ఈ మాటలు నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నన్ను విడిపించు ప్రభా. అదే రీతిగా వేడుకుందామా అండి, వేడుకుందామా. దేవుని నామముల అధికారము తీసుకొని నా జీవితంలో ఎటువంటి వాయుమండల అధిపతులున్నా, ఏ దురాత్మ శక్తుల ప్రభావం ఉన్నా, నా జీవితంలో నాకు రావాల్సినవి, దేవుడు ఇచ్చినవి నేను పొందుకోకుండా పట్టి పెట్టుకున్న ప్రతి దురాత్మ శక్తుల్ని యేసు నామములో పారద్రోలుతున్నాము ప్రభువా. రిలీజ్, రిలీజ్ లార్డ్, రిలీజ్ యువర్ బ్లెస్సింగ్ ఇన్ మై లైఫ్ లార్డ్. ప్రతి ఒక్కరు చెప్తారండి, విడిపించు ప్రభా, రిలీజ్ చే ప్రభా, నీ దీవెని విడిపించు ప్రభా, రిలీజ్ చే ప్రభా, నీ ఆకాశ వాకిలు విప్పు ప్రభువా, పట్టరానంత కుమ్మరించు ప్రభా. నా కుటుంబ విషయంలో నీ దీవెన చూడాలి తండ్రి, నా అన్ని విషయాల్లో నీ దీవెన చూడాలి ప్రభా. సాయం చేయి, సాయం చేయి. I pray that you put a fire fence around each one of them, Lord. నీ అగ్ని కంచె ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచు ప్రభా. ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకించు ప్రభువా. ఏ దుష్టుడు ఎవరిని ముట్టడానికి వీలేదు యేసు నామములో. నీ బిడ్డలు ప్రభా, నీ పైన విశ్వాసం ఉంచిన వారు ప్రభా, వారందరి చుట్టూ యేసు నామములో అగ్ని కంచె కలుగురుగా కానీ వేడుకుంటున్నాను ప్రభా. ఇంకేం మాత్రము వారిని బాధ పెట్టడానికి వీల్లేదు. ఆ శాపము వారి జీవితాల్లో, కుటుంబాల్లో ఏలటానికి వీల్లేదు యేసు నామములో. We pronounce God's blessing upon our lives. దేవుని చేత ఆశీర్వదించబడిన వారిలాగా ఉంటారని మమ్మల్ని చూసి సాక్ష్యం ఇవ్వాలి ప్రభా. అట్టి ఆశీర్వాదం మా జీవితంలో దయచే, అట్టి దీవెన దయచే, అట్టి సంతోషము దయచే, అట్టి సమాధానము దయచే, అట్టి ధైర్యము దయచే, అట్టి నిశ్చయత దయచే, అట్టి విశ్వాసము మా హృదయంలో నుండి పుట్టించు ప్రభా. ప్రతి ప్రార్థనని నీవే ముద్రించి మా జీవితంలో ప్రతిఫలము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.